ఇలా ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో వందలాది ఉద్యమాలు వేలాది కార్యక్రమాలు నడుస్తుంటే కూడా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి అయ్యా అని అంటే ఇలా వేల కోట్ల రూపాయల కమిషన్లు ఇవ్వడానికి వచ్చింది కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి అవసరం లేదు ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే లక్షలాది మందితోటి సెక్రటరీ గాని మీ ఇల్లు గాని ముట్టడించడానికి విద్యార్థి లోకం పూర్తి స్థాయిలో సమగ్రంగా పట్టుదలతో వచ్చింది. ఇలా అన్ని కాలేజీలు బంద్ అయినా కానీ ఇలా హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడిచ్చిరంటే ఇన్ని వందలాది మంది వేలాది మంది అట్టకెళ్ళి వచ్చారు. కడుపు మండుతుంది విద్యార్థులకు. స్కాలర్షిప్లు లేవు, ఫీజులు లేవు, సొంత భవనాలు లేవు, హాస్టల్ లేవు, తినడానికి తిండి లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా ఇటువంటి ప్రభుత్వం ఎందుకని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గద్దె దిగొచ్చి ఖచ్చితంగా రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఇవ్వకపోతే ఇవాళ నీ ఇల్లు ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి, నీ ఏసీ రూమ్లు, ఏసీ గదులు, ఏసీలో ఏసీ కార్లు కాదు కావాల్సింది. ఇలా విద్యార్థులు రోడ్ల మీద ఉండేటటువంటి పరిస్థితి దుస్థితి తీసుకొచ్చినావు. అందుకే నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి తక్షణమే విడతల వారిగానన్నా చారణ ఆటన బారణ విడతల వారిగానన్నా రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా.